హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? సో ఈ రోజు వీడియో వచ్చేసి మీషోలో తీసుకున్న కొన్ని శారీస్ అనమాట. అంటే కొంచెం లేటెస్ట్గా వచ్చిన ఒక వెరైటీ ఆఫ్ శారీలు ఇంకొక ప్యాటర్న్ వచ్చింది, తీసుకున్నాను. అది మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే కనుక మీరు ఎలా ఉన్నాయి, ప్రోడక్ట్ ఎలా వస్తుంది, అండ్ ప్రోడక్ట్స్ అనేవి నాకు మెయిన్గా లెట్ బి మీషో కానివ్వండి, బయట కానివ్వండి, నాకు వచ్చాయి ఇలా వస్తున్నాయని చూపిస్తున్నాను. రాన్ ప్రోడక్ట్ అయితే సేమ్గా చూపించలేము కదా, నాకు ఎలా వచ్చాయో అదే షేర్ చేస్తున్నాను. అండ్ సేమ్ ప్రైస్ కోడ్ అండ్ రేటింగ్ చూసి కూడా మీరు ప్రోడక్ట్ పర్చేస్ చేసుకోవచ్చు అండి. ఎవరైనా రివ్యూస్ ఉన్నాయంటే దాన్ని బట్టి చూస్తే ప్రోడక్ట్ ఎలా వస్తుందని ఒక ఐడియా వచ్చేస్తుంది కదా, దాన్ని బట్టి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఈ రోజు వీడియోలో నేను కట్టుకుంది అయితే ఇది ఆర్కే కలెక్షన్ లో తీసుకున్నా. నేను ప్రీవియస్ గా చూపించాను కదండి, అది అనమాట. కొంచెం ఆర్గెన్జాగానే ఉంది ఫ్యాబ్రిక్ అనేది. సో ఆర్గెన్జా టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ కదా అనేసి ఇలా హ్యాండ్ ఇలా పెట్టమన్నాను, కానీ ఈ ఫ్యాబ్రిక్ తోటి సెట్ అవ్వలేదు. ఏంటో అంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ వచ్చింది అనిపించలేదు. సో శారీ లుక్ కూడా ఏంటి అంటే ఈ బార్డర్ అనేది హెవీగా ఉంది, ఎంత పెట్టినా ఇలా వచ్చేస్తుంది అనమాట. ఆర్గెన్జా టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ కదండి, నేను కట్టుకోవడానికి ఈజీ వస్తుందని ఎక్స్పెక్టేషన్స్తో ఇది కట్టుకున్నాను. టైం ఎక్కువ లేదు కదా అని, కానీ ఇది కొంచెం కష్టంగానే అనిపించింది. బట్ ఆల్ ఓవర్ లుక్ ఎలా ఉందో చెప్పండి. ఇది శారీ ఇలా వచ్చింది అనమాట, షేడెడ్ శారీ, ఆరెంజ్ అండ్ ఎల్లో షేడ్స్ శారీ. మనకి కింద సైడ్ అంతా ఇలా ఇలా వస్తుంది. నేను కంప్లీట్ ఆల్ ఓవర్ లుక్ ఎలా ఉందో షేర్ చేస్తాను. మీరు రీల్స్ లో ఆల్రెడీ చూసుండొచ్చు, మా మ్యారేజ్ యానివర్సరీ బ్లాగ్ లో కూడా చూసుండొచ్చు. అండ్ అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి. ఆ రోజు చాలా పాజిటివ్ కమెంట్స్ అయితే వచ్చాయి. అండ్ ఈ నెక్ పీస్ గురించి అయితే నేను ప్రీవియస్ గా కూడా చెప్పాను. మీకు ఎవరికైనా పర్సనలీ ఇంట్రెస్టెడ్ ఉంటే చెప్పండి, నేను దీని గురించి డీటెయిల్స్ ఇస్తాను. ఇయర్ రింగ్స్ అయితే దీనివి కావు, ఓల్డ్ ఇయర్ రింగ్సే, నేను జస్ట్ పేరప్ చేశాను అనమాట. సో అండ్ ఈ బ్యాంగిల్స్ కూడా ఇలా ఇలా వస్తాయండి. ఇవి గ్రీన్ కెంపులు పచ్చలతో వచ్చిన గోల్డ్ షేడ్ బ్యాంగిల్స్ అనమాట. ఇవి అంటే ఇవి గోల్డ్ షేడ్ అంటే మనం వాటర్ ఎక్కువ అట్లా పెడితే మొత్తం పోతాయి, ఆ టైప్ పోతుంది అనమాట గోల్డ్ కలర్. సో జాగ్రత్తగా వాడాలి. సో ఇదండి ఈరోజు నా లుక్ అయితే. అండ్ నేను మీషోలో తీసుకున్న లేటెస్ట్ వెరైటీ ఇది చూపిస్తాను నేను మీకు. యాక్చువల్లీ ఇవి ఇప్పుడు చాలా కనిపిస్తున్నాయి, ఇన్స్టాగ్రామ్ పేజెస్లో చూసాను నేను. అంటే వీటిలో హై ప్రైస్గా వచ్చేవి జార్జెట్, ప్యూర్ జార్జెట్ శారీ అయితే నేను ప్రీవియస్గా నేను మీకు షేర్ చేశాను. ప్యూర్ జార్జెట్లో అది వచ్చేసి నియర్ టు 2000 దాకా పడుతుంది విత్ బ్లౌజ్. ఇది కొత్త వెరైటీ ఆఫ్ శారీ ఇన్స్టాగ్రామ్ పేజెస్లో చాలా చూసానండి. సో సేమ్ మీషోలో దొరుకుతుంది కదా అనేసి అయితే మీషోలో పర్చేస్ చేశాను నేను. సో ఎలా వచ్చిందో చూద్దాం. నేను లాస్ట్ టైం ఇదే ప్యాటర్న్ ఆఫ్ శారీస్లో మీకు షేడెడ్ శారీ షేర్ చేశాను. షేడెడ్ శారీ కూడా చాలా బాగుంది. మనకి మెయిన్గా ఏంటి అంటే ఇప్పుడు కంప్లీట్ ప్యూర్ జార్జెట్ ఉన్నా చుట్టుకుపోతుందని భయం ఉంటుంది, షిఫాన్ ఉన్న షిఫాన్ లుక్ ఎలా క్యారీ చేయాలో అలాగే ఉంటుంది. ఇది మిక్స్డ్గా వచ్చింది అనమాట. ఇది ఈ టైప్ ఆఫ్ శారీస్ ఎక్కువ వరకు ఏంటి అంటే పార్టీ వేర్ వాటికి పనికొస్తాయండి. సో నేను మీకు శారీ చూపిస్తాను. లాస్ట్ టైం చూపించిన దానికి గోటా పట్టీ లేదు, దీనికి గోటా పట్టీ వచ్చింది చూడండి, చివరిన కనిపిస్తుందా, ఇది గోటా పట్టీ వస్తుంది. ఇవి ఎలా అంటే పార్టీ వేర్ శారీస్. మీరు చాలా అంటే చాలా మంది నా పింక్ శారీ చూసి సేమ్ అదే శారీ మాకు మీషోలో దొరుకుతుంది అక్క, ఆ టైప్లో ఉన్న శారీస్ చెప్పండి అన్నారు కదా. దిస్ ఈస్ వన్ ఆఫ్ దట్ టైప్. కానీ నాకు అది కంప్లీట్ సిల్వర్ లైన్. ఇది కంప్లీట్ సిల్వర్ కాదండి, ఇది అలాని గోల్డ్ కాదు, సిల్వర్ కాదు, కొంచెం షైన్ అయితే సిల్వర్ లా కనిపిస్తుంది దూరం నుంచి. ఈ గోటా పట్టి ఏదైతే షేడ్ వస్తుందో ఆ షేడ్లో లైన్స్ అనమాట. మీకు దగ్గరగా ఫ్యాబ్రిక్ అర్థమవుతుందా చూడండి, షిఫాన్ జార్జెట్ మిక్స్డ్ లైన్స్ ఇలా వచ్చాయి. శారీ అంతా చూద్దాము. శారీలో పళ్ళుకి ఇలా టాజిల్స్ వచ్చాయండి, టాజిల్స్ ఇలా బ్లూ అండ్ ఎల్లో కాంబినేషన్. ఇది ఏంటి అంటే ఎల్లో బ్లౌజ్ అయితే ఎల్లో కలర్, ఏ కలర్ బ్లౌజ్ అయితే ఆ కలర్, 2 కలర్స్ కాంబినేషన్ అనమాట. ఆ ప్రీవియస్గా చూపించిన శారీకి దీనికి ఒక 175 రూపీస్ ఏదో డిఫరెన్స్ ఉంది. ఇది సింగిల్ కలర్ శారీ, బట్ ఏదైతే బ్లౌజ్ కలర్ వస్తుందో అది గోటా పట్టి వస్తుంది. ఇదిగోండి 4 సైడ్స్ మనకి ఇది వస్తుంది. కంప్లీట్ శారీ అంతా ఇలా లైన్స్ వస్తుంది. శారీ ఫ్యాబ్రిక్ చూడండి, మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్. అంటే కొంగు వేసుకునే దగ్గర దాకా ఇక్కడ ఆగింది చూడండి కంప్లీట్ శారీ. సో సింపుల్ ఈ శారీస్ ఏంటి అంటే మనకి
మెయిన్గా పార్టీస్ కానివ్వండి, లేదా సింపుల్ ఎవరైనా ఇంటికి వెళ్తున్నాం డే టైమ్ ఫ్యాన్సీగా కట్టుకోవాలి, కిటీ పార్టీస్ కానివ్వండి, అలాంటి వాటికి ఫ్యాన్సీగా కట్టుకోవడానికి చాలా బాగుంటుంది. బ్లూ అనేది చాలా డార్క్ బ్లూ ఉంది. మీకు బ్లాక్ క్యారీ చేయడం ఇష్టం కానీ బ్లాక్ అలవెన్స్ లేదు అనుకున్నప్పుడు ఈ బ్లూలో తీసుకోండి. మనకి దూరం నుంచి ఒక షేడ్లో బ్లాక్ లాగే కనిపిస్తుంది. బాగుంది ఇది. అండ్ దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూపిస్తాను చూడండి. చివరన నో ప్లెయిన్ క్లాత్, జస్ట్ ఇక్కడ వరకే బార్డర్ అనేది ఆగిపోయింది. ప్లెయిన్ క్లాత్ అంటూ ఏమీ లేదు. ఫ్యాబ్రిక్ ఫ్రంట్ నుంచి బ్యాక్ నుంచి ఒకటే లాగా ఉందండి. చూడండి, ఇది బ్యాక్ పట్టీ దగ్గర తెలుస్తుందా, ఇది ఫ్రంట్. ఇక్కడ గోటా పట్టీ. ఇది బ్లౌజ్ పీస్, మంచి లెమన్ ఎల్లో బ్లూకి, డార్క్ బ్లూకి లెమన్ ఎల్లో బ్లౌజ్కి కూడా ఇలా గోటా పట్టీ వచ్చింది. ఇది బ్లౌజ్ మనకి ఫ్యాబ్రిక్ ఎంత వచ్చిందో చూడండి. ఫ్యాబ్రిక్ 1 మీటర్ ఫ్యాబ్రిక్ వచ్చింది. ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా బాగుందండి. బ్లౌజ్ది రా సిల్క్ టైప్గా ఉంది, మీకు కనిపిస్తుందా, రా సిల్క్ టైప్ ఫ్యాబ్రిక్ అనమాట. ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. మంచి స్లీవ్లెస్ బ్లౌజ్ కుట్టుకోవచ్చు, లేదా మంచి షార్ట్ హ్యాండ్స్ పెట్టి కూడా కుట్టుకోవచ్చు. చూడండి బ్లౌజ్. శారీ అంతా కూడా చాలా బాగా వచ్చింది. మంచి ఫాలింగ్ శారీ. వాషబుల్ అండి, ఇది వాషబుల్. నాది అయితే వాషబుల్ కాదు, ఎందుకంటే దాంట్లో ఉన్న జెరీ సిల్వర్ లైన్ ఏదైతే ఉందో అది ఏమైనా పోయే ఛాన్స్ ఉంటుంది. పోవడం అంటే ఇలా బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. దీనికైతే అలా ఏమీ లేదు. రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయొచ్చు. ప్రైస్ తక్కువ అండ్ లుక్ కూడా ఎలిగెంట్ గా ఉంటుంది. చూడండి, ఇది 1 మోర్ శారీ అండి. ఇది అయితే చాలా బాగా వచ్చింది. ఇది ఎస్పెషల్లీ ఫెస్టివల్ వేర్ అని అయితే చెప్పచ్చు. ఫెస్టివల్స్ కి యూజ్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది మెయిన్ గా. అండ్ ఇది చాలా మంది ఈ టైప్ లంగాలు కుట్టియచ్చాక అని అడుగుతున్నారు. లంగాలు కూడా చాలా బాగుంటుంది మనకి. అంటే పెద్ద స్కర్ట్ బార్డర్ అంటారు కదా, ఆల్మోస్ట్ నీస్ వరకు వస్తుంది అనమాట. బార్డర్ పెద్దగా వచ్చింది. శారీగా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అకేషనల్లీ అంటే ఇప్పుడు పూజలకి కానివ్వండి, టెంపుల్స్ కానివ్వండి. అండ్ ఇది వాషబుల్ అండి ఫ్యాబ్రిక్. చూడండి, ఇది కోరా మస్లిన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్. కోరా మస్లిన్ ఫ్యాబ్రిక్ అనమాట. కనిపిస్తుందా మీకు? కోరా మస్లిన్. పైన వచ్చేసి ఇలా వస్తుంది, కింద వచ్చేసి బార్డర్ ఇలా వస్తుందండి. శారీ పళ్ళు అనమాట. పళ్ళు దగ్గర డిజైన్ అనేది డిఫరెంట్ వచ్చింది. పళ్ళు దగ్గర వచ్చేసి ఇక్కడ పళ్ళు దగ్గర బార్డర్ లుక్లో కూడా డిఫరెంట్ వచ్చింది అనమాట. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి మొత్తం బ్రోకెడ్ వస్తుంది. శారీ అంతా కూడా కోరా మస్లిన్ కదండి, ఆ టైప్ ఆఫ్ బ్రోకెడ్గానే ఉంటుంది. బ్లౌజ్ కూడా ఇలా మొత్తం ఇలా పెద్దగా వచ్చిందండి. బ్లౌజ్ ఫ్యాబ్రిక్ పెద్దగా వచ్చింది. అండ్ ప్లెయిన్ క్లాత్ అంటూ మనకి ఎక్కువ లేదు. చూపిస్తాను మీకు చివరి పార్ట్. ఇదిగోండి, ప్లెయిన్ క్లాత్ అంటూ లేదు. లాస్ట్ ఎండింగ్ పార్ట్ ఆఫ్ ద శారీ అండి, ప్లెయిన్ క్లాత్ లేదు. పళ్ళు ఇటు సైడ్ పళ్ళు. సో ఈ శారీ మీరు ఫెస్టివల్స్కి యూజ్ చేయొచ్చు. రఫ్ అండ్ టఫ్గా వాష్ చేయొచ్చు. దీనికి ఎక్కువ ఐరన్ అవసరం లేదు, బికాస్ ఇది కోరా మస్లిన్ ఫ్యాబ్రిక్. ఈ ఫ్యాబ్రిక్ అనేది చూడండి నీట్గా కట్టుకోవడానికి కూడా బాగా వస్తుంది. దీంట్లో కలర్స్ ఉన్నాయండి, కలర్స్ ఉన్నాయి. సో నేను పేజ్ ఇస్తాను, దాంట్లో చూసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు మీకు నచ్చితే కనుక. ఇది బార్డర్ అనేది ఇలా ఇలా కొట్టొచ్చే బార్డర్ కాదండి, రియల్గా చూస్తే తెలుస్తుంది. లైటింగ్స్లో కొన్ని యాంగిల్స్లోనే ఈ తామర పూలు కనిపిస్తున్నాయి కదా, కానీ ఇది జెరీ బార్డర్. జెరీ ఉందండి, మొత్తం జెరీ వచ్చింది. జెరీ తామర పూలు అనమాట. లుక్ అయితే శారీ ఇలా ఉంది, చాలా బాగుంది. ఇది అయితే మెయిన్గా ట్రెడిషనల్కి చాలా పనికొస్తుంది. ట్రెడిషనల్ ఫంక్షన్స్, ఎంగేజ్మెంట్స్కి కట్టచ్చు, టెంపుల్స్కి కట్టచ్చు. పార్టీ వేర్ అంటే మనం క్యారీ చేసే విధానం బట్టి ఉంటుంది. అండ్ నెక్స్ట్ శారీ అయితే చూద్దాం. ఇది ఒక శారీ అండి, ఓపెన్ చేద్దాం. ప్యాకింగ్ అయితే బాగా వచ్చింది. ప్రీవియస్గా దీంట్లో ఆరెంజ్ తీసుకున్నాను, ఆరెంజ్ కూడా చాలా బాగా వచ్చింది కదా శారీ. దాంట్లోనే పింక్ అనమాట. ఇవి హై ప్రైస్ 1000 రూపీస్ పైన కూడా ఈ టైప్ ఆఫ్ శారీస్ ఉన్నాయండి. నేను అది కూడా బ్లాక్లో తీసుకున్నాను. నేను అది ఎలా అంటే కొంచెం పట్టు టైప్లో వచ్చింది. ఇది వచ్చేసేమో క్లాత్ ఫ్యాబ్రిక్. ఇక్కడ ఈ ఫ్యాబ్రిక్ డిఫరెంట్ ఉంది. నేను ఎప్పుడైనా కంపేర్ చేస్తూ మీకు ఇంకో వీడియో చూపిస్తాను నేను. సో దట్ ఏంటి అంటే మీకు ఏ శారీ ఏ ప్రైస్లో వస్తే ఏంటి డిఫరెన్స్, ఎందుకు కొన్ని చోట్ల ప్రైస్ ఎక్కువ ఉంది, కొన్ని చోట్ల ప్రైస్ ఎందుకు తక్కువ ఉంది అనే డిఫరెన్స్ తెలుస్తుంది. చూడండి, మంచి పింక్కి బ్లూ బార్డర్. మీరు అంటూ ఉంటారు కదా అన్ని పింక్ బార్డర్ తీసుకుంటారు అక్క అనేసి, ఇదిగోండి బ్లూ బార్డర్ అనమాట. పింక్ శారీ కాకపోతే ఓకే. శారీకి పైన సైడ్ బార్డర్ ఇలా వచ్చిందండి. ఇది కంప్లీట్ జెరీ బార్డర్ అండి. చూడండి, జెరీ కనిపిస్తుందా, జెరీ బార్డర్ అనమాట. పైన కింద ఇలా జెరీ బార్డర్ వచ్చింది. శారీ ఫ్యాబ్రిక్ అయితే మనకి కొంచెం సన్న ఫ్యాబ్రికేనండి. సన్న ఫ్యాబ్రిక్ ఎలా అంటే మనకు ఆర్గెన్జా శారీస్ టైప్ ఫ్యాబ్రికే ఉంది, కానీ అలా అని ఇది స్టిఫ్గా కాదు. ఇప్పుడు నేను కట్టుకుంది కొంచెం స్టిఫ్ ఆర్గెన్జా, కానీ ఇది అలా కాదండి.
అలా లేదు, సాఫ్ట్గా ఉంది శారీ. ప్యాటర్న్ అయితే ఇదంతా థ్రెడ్ వర్క్తో వచ్చిందండి, థ్రెడ్ వర్క్ కదా, సో సెల్ఫ్గా సాఫ్ట్గా వచ్చిందనమాట శారీ. పళ్ళు బ్లౌజ్ ఎలా వచ్చిందో చూపిస్తాను నేను. సో పార్టీ వేర్ టైప్ ఆఫ్ శారీ అండి, అంటే ఇది మనకి అన్ని ఏజెస్ వాళ్ళు కట్టే టైప్ ఆఫ్ శారీ అండి. ఇది పళ్ళు, బ్లౌజ్, ఇది బ్లౌజ్, ఇదిగోండి ఇది బ్లౌజ్కి కూడా మనకి ఇలా నిండుగా బార్డర్ వచ్చింది. బ్లౌజ్లో కూడా మనకి ఇది థ్రెడ్ మిక్స్డ్ కదండి, సో థ్రెడ్ తోటి బ్లూ అండ్ సిల్వర్, కొంచెం సిల్వరిష్ థ్రెడ్ మిక్స్ అయి వచ్చిందనమాట. సో పళ్ళు కూడా ఇలా వచ్చింది. శారీ బ్యాక్ సైడ్ చూపిస్తాను నేను మీకు. ఇదిగోండి శారీ బ్యాక్ సైడ్ అంతా థ్రెడ్ ఇలా వచ్చింది మనకి. ఓకే, సో కంప్లీట్ శారీ లుక్ అయితే ఇలా ఉంటుందండి. కంప్లీట్ శారీ అంతా కూడా ఆల్ ఓవర్ లుక్ ఇలాగే పింక్కి ఇలా వస్తుంది. మనకి ప్లెయిన్ పార్ట్ రాదండి, ఈ శారీస్కి అయితే ప్లెయిన్ పార్ట్ రాదు. నేను మీకు చూపిస్తాను చివరిన. కంప్లీట్ శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మనకి ట్రెడిషనల్ వేర్ ఆఫ్ శారీ, ఎందుకంటే రివ్యూస్లో ఎలా వస్తుంది అని రివ్యూ చూసే పర్చేస్ చేస్తాం కదా, ఆ విధంగానే నేను తీసుకున్న శారీస్ అనేది మీకు రివ్యూ ఇస్తున్నాను. మీకు హెల్ప్ అవుతుంది మీరు ఏదైనా శారీ ఆర్డర్ ప్లేస్ చేయాలి అనుకుంటే. అండ్ మీకు మీషో యాప్ లేకపోతే కనుక నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మీషో యాప్ లింక్ ఇస్తాను, దాంతో మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదండి నా వీడియో, మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో కొత్తగా బ్లౌజ్ డిజైన్స్ అయితే ట్రై చేయాలి అనుకుంటున్నాను. ఒక్కొక్కసారి సూట్ అవుతే ఒక్కొక్కసారి సూట్ కాదు. ఇలా ఎలా ఉందో బ్లౌజ్ అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ ఆర్గెన్జా శారీ అయితే కొంచెం కట్టడానికి అయితే కొంచెం కష్టం అయింది, అంటే హడావిడిగా కట్టడానికి టైం అయితే సరిపోదు. మీ స్ట్రైట్నర్ తోటి దీన్ని సెట్ చేసుకుని కట్టుకోవాలన్నమాట. నేను మాత్రం అంటే కొంచెం అకేషన్ పరంగా అయితే ఫాస్ట్గా కట్టుకున్నాను. అండ్ ఇది వచ్చేసి జడావు కుందన్ హారం అండి, ఇది జడావు కుందన్ హారం అనమాట. కొంచెం హై ప్రైసే పడుతుంది ఇది, అంటే ఇవి సిల్వర్ బేస్డ్ జడావు కుందన్ ఉంటాయి కదా, ఇవి ఒరిజినల్ అనమాట. ఇవి కుందన్స్, ఇవి పర్ల్స్ కానీ ఇవి, సో దానివల్ల ప్రైస్ ఎక్కువ పడుతుంది అనమాట. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి, నేను డెఫినెట్గా మీకు రిప్లై ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి ఎఫెక్షన్ వల్లే నేను ఇంత దూరం వచ్చాను. అండ్ ఈరోజు వీడియో డీటెయిల్స్ అన్ని అయితే నేను ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.